హలో హలో బాబు, హరినా మాట్లాడేది? అవునండి బాబు, ఒంటిమిట్ట నుంచి పోలీసు మాట్లాడుతున్నాం బాబు. చెప్పండి. ఒకసారి ఏం లే, స్టేషన్కి వస్తావు అట్లా? నేనండి. అవును, రావాలా నువ్వు? ఒకసారి వచ్చిపో. నేను ఎందుకండి? ఏం లే, ఇద్దరు మీ వాళ్ళు కొట్టుకున్నారు ఇట్లా, అందు గురికి అట్లా వచ్చి పో, అట్లా కనపడిపో. వాళ్ళు కొట్టడానికి వచ్చారా? హరి, ఇట్లా మీ కోనేటి బలరాము, ప్రసాద్, రేవతి, హరి కిరణ్ కుమార్, హరి వెంకటరమణ. నేనే హరి వెంకటరమణ అండి. నువ్వు మీ మీద కంప్లైంట్ చేశారు. ఎవరు? నేను ఎక్కడ ఉన్నానండి? ఎవరు? చెల్లపల్లి నరసింహులు, గణేష్, వీళ్ళందరూ కలిసి మీ మీద కంప్లైంట్ చేశారు. ఏం లేదండి, ఒక నిమిషం మాట్లాడొచ్చా? ఎవరితో? మీతోనే మాట్లాడండి. నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు? నేను ఎక్కడ? నేను కడపలో ఉంటాను. పర్వాలేదు బాబు, ఒక నిమిషం 10 నిమిషాలు వచ్చి పో బాబు. తమ్ముడు నేను వస్తానండి, నేను వస్తాను, కాదనట్లేదు. మేము వస్తాము. ఇప్పుడు ఊర్లో వాళ్ళని దాడి చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి కేసు పెడతా అంటే మీరు కేసు రాసుకుంటున్నారా? లేదు లేండి, మేమేం కేసు రాసుకోలేదు, విచారించడానికి వెళ్ళండి. మీరు చేయండి, నేను ఎస్పీ దగ్గరికి వెళ్తాను. మంచిది బాబు. ఎందుకంటే మీరు కేసు కూడా రాయండి. ఎందుకంటే మన స్టేషన్కి వస్తే నాడు సార్ వాళ్ళు కాంచితే మమ్మల్ని అందరం దొడుకొచ్చేది. వాళ్ళు ఊర్లో పట్టా భూముల దగ్గర పోతాం. మీరు ఊర్లో విచారించకుండా మమ్మల్ని రమ్మంటే ఊర్లోకి వచ్చింది. మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు? నేను సిఐ గారికి ఫోన్ చేసినా కదా. ఒకసారి రాండి, విచారించి పంపిస్తారు. ఊర్లోకి వచ్చి కేసు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు కట్టండి. ఎవరు కేసు చేసి ఉంటే అందరి మీద కేసు కట్టండి. అదే మీరు మాత్రం రాకుండా ఉండి అనుకోండి, మీ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తాను నేను. మంచిది తమ్ముడు, నువ్వు ఒకసారి స్టేషన్ కు రా, వచ్చి మాట్లాడు. నేను చెప్పడం కాదు, నాకు నోటీస్ ఇవ్వండి. నన్ను రమ్మని ఏంటి? మీరు ఫోన్ చేయడం ఏంటి నాకు? అలా మాట్లాడు. ఏంది నీ పేరు నువ్వు చెప్పాలి కదా. నీకు పేరు ఎవరింటి వాడు ఇచ్చింది? రాస్తావా నువ్వు పేరు? రాస్తాం. రాస్తావు, నీ మీద రాస్తా కేసు. నేను అచ్చి పడతావా? ఎవరికి ఫోన్ చేసావు నువ్వు? ఎవరితో మాట్లాడు తెలుసా నీకు? మళ్ళా మాట్లాడు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఎవరు నీ అధికారం ఎంత? ఎవరితో ఎవరికి ఫోన్ చేసావు తెలుసా నీకు? నువ్వు ఎవరు? ఎవరు నువ్వు? ఎవరు బా? అది కాదు, మన స్టేషన్ పెద్ద ఎవరికంటే ఫోన్ చేస్తే పోలీస్ కాకి డ్రెస్ ఊళ్ళోకి ఎంక్వైరీ చేయి. బ్రోకర్ లాగా పని చేయకండి. నువ్వు ఎవరు చెప్పు? ఎవరికి ఫోన్ చేసావరా నువ్వు? నన్ను ఫోన్ చేసి రమ్మంటావు నువ్వు? ఎవరు? నువ్వు పోలీస్ అయితే బొచ్చుగా నా ఫోన్ చేస్తావా నువ్వు? గుత్తా పగలంతా నా కొడక. నువ్వు రారా, నన్ను పట్టుకొని పోతురా. ఎవరురా నువ్వు ఫోన్ చేయడానికి? నువ్వు ఏం ఫోన్ చేసావా నువ్వు? ఎవరురా నువ్వు? కాకే ఎవడుకుంటాను పోయి ఎలా అంజా కొడుకు పేరు చెప్తావు, రాత్రి ఫోన్ చేస్తావు నువ్వు. రేణు అంటావా నన్ను? నా అధికారం నువ్వు ఎందుకు అంటావా నన్ను? నన్ను రేణు అంటావా నువ్వు? గుత్తా పగలంతా ఏంటంటే నువ్వు ఉండేది ఆడా? నువ్వు రానా కొడుకు ఎస్పీ ఆఫీస్ దగ్గర. నువ్వు కడపలో ఆడ చెప్పు ఉండేది? కడపలో రే అంట గుద్ద కొవ్వు. నువ్వు కడపలో ఉండేది ఆడా? రే అది కాదు, ఫోన్ చేసినావు సార్, నేను వచ్చి ఇది సార్ విషయం చెప్తాను చెప్పు. రే అంట. నువ్వు కడపలో ఉండేది ఆడా? నువ్వేమంటావు చెప్పు. బిల్టపాడు గారా? బిల్టపాడుకి వచ్చా ఉండు, చూసుకున్నా కదా. బెదిరించా ఉండు, ఎస్పీ దగ్గర ఇప్పుడే కంప్లైంట్ ఇస్తా. చెయ్యి గానీ ఇప్పుడు నీ కంప్లైంట్ వాళ్ళు మీ పేరు కూడా ఇచ్చినారు కాబట్టి నువ్వు రావాలా? ఎవరు ఇచ్చారయ్యా? ఏదేదో పేరు రాస్తా, నా పేరు ఎందుకు రాస్తారయ్యా? చెప్తే నువ్వు రే అని మాత్రం రే అంటే గుద్దా పగలేదు. నేను పోలీస్ ఫస్ట్ పబ్లిక్ తో మాట్లాడి నేర్చుకో. మేము వేసి బిచ్చతో బతుకుతున్నావు నువ్వు. ఫస్ట్ మర్యాద మాట్లాడి మాట్లాడి నేర్చుకో. లేదు ఇప్పుడు చెప్పిన ఫస్ట్ ఒక మాట్లాడాడు, ఎలా మర్యాదగా మాట్లాడినాడు? ఫస్ట్ ఏమని మాట్లాడినాడు? ఫస్ట్ ఒక మాట్లాడినాడు, ఎలా మాట్లాడినాడు? ఏమో చెప్పు. మా బాబు హరిబాబు అని మాట్లాడు, అతను నాకు తెలుసు. నువ్వెట్లా మాట్లాడుతున్నావు? నీ గట్టిగా మాట్లాడింది ఏం చెప్పినావు? ఫస్ట్ అతను మాట్లాడు హరిబాబు. ఫస్ట్ నువ్వేమని చెప్పు. ఫస్ట్ ఎవరు ఏం చేసుకోమంటే నేను మాట్లాడింది. ఇప్పుడు ఏం చేస్తావని అనలేదు, ఫస్ట్ నువ్వు ఒరే అన్నావు. నువ్వు ఏమన్నావు? ఒరే అని మాట్లాడు. నేను చెప్పాను నేను ఒరే అన్నా. ఫస్ట్ ఏమన్నా? ఏం నువ్వు ఎందుకు నేను రాను ఏం చేసుకోమంటే నేను మాట్లాడింది. ఎవరు? అతని కాంచి తీసుకొని నేను మాట్లాడింది ఎందుకు? నువ్వు రానంటే నేను మాట్లాడింది. నేను రానని అనలేదు, నేను అతనికి చెప్తాను. మీరు గొడవ ఇన్కమ్ మీరు ఊర్లోకి వచ్చి ఎందుకు చేయడం లేదు? ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయడం లేదు? కేసు మీరు ఏం చేసేది, నువ్వు ఏం చేయాలంతా తెలుసు మాకు. నువ్వు ఏం చేసేదంతా తెలుసు మాకు. అవును, స్మగ్లింగ్ చేస్తున్నాం మేము. నాటుసారి వ్యాపారం కాంచితే పట్టుకుని కేసులు పట్టుకుని ఇతరుల మీద పెడుతున్నాం మేము. అదంతా వాళ్ళు చూసుకుంటారు, ఎవరు పెద్దోళ్ళు. మాదేముంది, మేము కంప్లైంట్ చేసి ఫస్ట్ ఒక అతను మాట్లాడు. ఎలా మాట్లాడాడు? నేను ఎలా సమాధానం చెప్పాను? ఎంత అవసరం లేదు నీకు మర్యాద. ఏమి మర్యాద మాత్రం మేము మర్యాద మాడతాం. ఏంది నీ మర్యాద తప్పలా? ఫస్ట్ నీ మర్యాద అసలు తప్పలేదు. నేను ఫోన్ చేసి ఒరే అంటావా నువ్వు? నువ్వు పోలీస్ అయితే ఇలాంటి పోలీసులు 100 మంది ఉన్నారు నా దగ్గర.
ఉంటారులే పని చేసేవాళ్ళు అందరూ ఉంటాం కానీ అది కాదు ఏం మాట్లాడుతున్నావు కొంచెం ఒరే అంటావా కొవ్వా ఒళ్ళు మళ్ళా రే అంటాడు కొవ్వునికి చెప్పేది నువ్వు వింటే బచ్చా కానివి 25 ఏళ్ళ వయసు నువ్వు పెట్టుకొని 50 ఏళ్ళతో ఎటమాట తెలుదా నీకు? ఇప్పుడు నేను మర్యాద ఇచ్చాడు 50 ఏళ్ళైనా ఎవరైనా సరే పోలీసు వచ్చిన తర్వాత మొన్న ఒక రైటర్ అంటే ఒక పెద్ద ఆయన వచ్చింటే ఒరే తరని మాట్లాడతాడంట. ఏంటండి ఇది పోలీసు వ్యవస్థ పెట్టుకుని మీరు కడుపులో మంద మీరు ఒకటి ఇంత ముందు అరుణ్ చేసిన అరుణ్ అతను అడగండి ఏమని అన్నా చెప్పేది నువ్వు ఎవరు అంటావు నువ్వు ఎవరు చెప్పు అని చెప్పు ఎవరు ఏం నీ అహంకారం ఏం చెప్పు నువ్వు నీ అహంకారం నీ పబ్లిక్ నీకు నీ ట్యాక్స్ కట్టి నీకు జీతం వేసి నీ బిడ్డలను నీ భార్యను నువ్వు పోషిస్తున్నా నిన్ను గవర్నమెంట్ ఇండియన్ సిటిజన్ ఐఎమ్ భారతీయుడు ఇండియన్ అది తెలుసా నేను కట్టే జీతంతో నీ కుటుంబం ఈ రోజు బతుకుతుంది ట్యాక్సులు ఎవరు నీ మాదిరి అయితే పనిచేయను వచ్చిన వాళ్ళు ఒరే తరే అన్నాం గవర్నమెంట్ ఒక పబ్లిక్ వచ్చిన తర్వాత పబ్లిక్ ఎలా మాట్లాడడం ఫస్ట్ బిహేవియర్ నేర్చుకోండి గవర్నమెంట్ ట్యాక్స్ ఏం కట్టానంట ఎవరు గవర్నమెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టేది కూడా ట్యాక్స్ కట్టేది కూడా ఎలా పోలీస్ మీరు నువ్వు ఏం ట్యాక్స్ కట్టాను గవర్నమెంట్ ఏం కడతావు తెలుసా నీ వేసుకుని ఉప్పు కానించి నీళ్లు కానించి ఏం కట్టావు నువ్వు ఏం పని చేసి నువ్వు కట్టాను గవర్నమెంట్ ట్యాక్స్ చెప్తే నాకు నీకు ట్యాక్స్ ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా నేను అడిగేది నువ్వు ఏమన్నావు నేను ట్యాక్స్ కట్టానా అన్నావు నువ్వు ఏం ట్యాక్స్ కట్టాను గవర్నమెంట్ అదే నీకు చెప్తున్నా ట్యాక్స్ కట్టాలంటే నేను వాడే తిండే ఉప్పు మీద ట్యాక్స్ పోతుంది నేను చెప్పేది అదే కదండి ట్యాక్స్ కట్టి నీ వేసుకునే బట్టల మీద ట్యాక్స్ గవర్నమెంట్ పోతుంది నువ్వు గవర్నమెంట్ కు ఏ ట్యాక్స్ కట్టాను నాకు చెప్పాలి ఇప్పుడు నేను వింటున్నావు చెప్పలేదు నీకు 2 రకాల ట్యాక్స్ నువ్వు పెట్టే భిక్ష మీద మేము బతుకా ఉన్నాను కదా అంతే కదా పబ్లిక్ ఐఎమ్ పబ్లిక్ ఐఎమ్ ఇండియన్ సిటిజన్ పబ్లిక్ తనకి ఏం పని నువ్వు ఏం ట్యాక్స్ కట్టావో నాకు చెప్పాలా నీ ట్యాక్స్ రాసుకో ఒకటి పేపర్ తీసుకుని ఎన్ని ట్యాక్స్ కడతాను రాసుకుండు చెప్పు జిఎస్టీ ఏం కడతాను జిఎస్టీ వచ్చేసి జిఎస్టీ మీన్స్ ప్రొవైడింగ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నువ్వు ఎంత కడతావు జిఎస్టీ నెలకు ఎంత కడతావు నెలకు ఆన్ యావరేజ్ గా మా కుటుంబం నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ రోడ్ ట్యాక్సెస్ అన్ని రకాల ట్యాక్సెస్ మళ్ళీ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రయాణానికి 1,50,000 రూపాయలు కడతాను ఏది డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 2 లక్షలు కడతాను మొత్తం 3,50,000 రూపాయలు నాదొకటి మళ్ళీ మా తమ్ముంది ఒక 4 లక్షలు మళ్ళీ ఒక తమ్ముంది ఒక 4 గవర్నమెంట్ కి దాదాపు 10 లక్షలు మీ సంవత్సరానికి ఇస్తున్నాం నువ్వేం కడతావు చెప్పు మీ తమ్ముంది పక్కన పెట్టు నాదే 3.5 లక్షలు అని చెప్పాను మీరు వినట్లేదు ఏం పని చేస్తావు నువ్వు నువ్వేం పని చేసి కట్టాను నీ ఏం పని చేసి కట్టాలని చెప్తే నాకు ఒకటి ఆర్టీ యాక్ట్ కింద పిటిషన్ పెట్టు కానీ ఎస్ఐ గారు రమ్మంటారు ఎస్ఐ సార్తో నేను మాట్లాడతా ఫస్ట్ దయవించి మీరు ఎవరిని ఒరే అన్నది నేను అది చెప్పేది ఏంటంటే మీరు సరే నువ్వు చెప్పింది చేసి సార్తో మాట్లాడి నువ్వు 5 గంటలకు ఇక్కడ నేను సార్తో ఫోన్ చేస్తాను సిఈ సార్తో నేను మాట్లాడతాను మీరు ఏమవుతా నీ సిఈ సార్తో ఇందాక నేను మాట్లాడినాను మీరు వచ్చిన తర్వాత మీరు ఊర్లోకి వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్ నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ ఊర్లోకి పట్టా భూములు కాడికి వచ్చేది కత్తులు ఎత్తుకునేది వాళ్ళందరూ వచ్చి కొడుతున్నారు అది కదా సార్ అయినా సరేలే కానీ నువ్వు వచ్చి కలిసిపో సార్ నేను అదే సార్ నేను ఇప్పుడు కలిసడానికి ఒకటి ఏంటంటే ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉండాలా నేను ఎక్కడున్నాను కడపలో ఉన్నాను నేను ఆ ఊర్లో పోకుండా ఎవరో కంప్లైంట్ ఇచ్చి ఎలా ఇస్తారో మా కడపలో మీరు అడగాలన్నా ఎవరు పోయిన వచ్చి వాళ్ళు పిలిపియాలన్నా సార్ ఒకసారి చెప్పండి నాతో ఊర్లోకి పోయినాము ఊర్లోకి పోయి ఎంక్వైరీ చేసినాము ఇద్దరిని కలిసి పిలుచుకొచ్చినాము తమ్ముడు వీళ్ళ నీ పేరు కూడా ఉంది నువ్వు ఒకసారి వచ్చి మాట్లాడుకున్నాము అదే సార్ నేను ఊర్లోకి మీరు రాలేదు కదా వచ్చాము తమ్ముడు ఇప్పుడు ఇందాక వచ్చి వీళ్ళందరినీ పిలుచుకొచ్చినాం తమ్ముడు నువ్వు ఒకసారి వచ్చి ఊర్లో నుంచి వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు నేను మాట్లాడుతున్నాను మినిట్ సిఈ సార్ తో చెప్పాను అది కేసు పెట్టడానికి వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారు ఏడొచ్చినారు సార్ మీరు ఏడొచ్చిన ఊర్లోకి ఇప్పుడు నువ్వు వస్తావా ఒక మాట చెప్పు తమ్ముడు ఎవరు సార్ మీరు వస్తారా రారా నేను వస్తాను సార్ నేను మిమ్మల్ని పిలిపిస్తాను నేను ఊర్లోకి వస్తాను ఊర్లోకి వస్తున్నాము ఊర్లోకి వచ్చి మీరు అడిగి రండి ఆనే మాట్లాడతాం ఏం జరిగిందో ఎప్పుడు వస్తావు నేను ఇప్పుడే వస్తున్నాను ఊర్లోకి బయలుదేరి ఊర్లో ఎవరు తమ్ముడు అందరు స్టేషన్ కాడికి రాను సార్ పబ్లిక్ మీరు వచ్చి ఫస్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వాలా వాళ్ళది ఏమన్నా స్టేషన్ కాడికి వచ్చి ఊర్లో వాళ్ళకి ఇమేజ్ పోతుందని చెప్పి గొడవలు చేసి పోలీసు వాళ్ళంతా మాకు రాజకీయంగా ఉంది మేము వెనకలు వింటున్నామని చెప్పి మాకు మేడం మల్లికార్జున రెడ్డి వెనకలు ఉన్నారని చెప్పి మీరు అందరూ వచ్చి మాకు ఫోన్ చేసి బెదిరించండి మేము బెదిరిపడాలన్నా మీరు పోలీసులు మరి రాకుండా పోవడం మీరు అన్యాయము మాకు మీరు అన్యాయం చేస్తున్నారు మీ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాం తర్వాత ఇంకొకరికి వెళ్ళి డీజీపీ గారికి విజయవాడకి వెళ్ళి ఇస్తాము తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇస్తాము ఈ మాదిరి పోలీసు వైలేషన్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా ప్రాపర్ లాంగ్వేజ్ వాడడం లేదు అదే తరే ఏంటి సార్ ఇది ఎంత ఏ కాలంలో ఉన్నాం సార్ 2019 కూడా వచ్చింది నేను ఒరే అంటే నువ్వేం మాట్లాడినావు సార్ మీరు నన్ను అనిన తర్వాత నేను మాట్లాడినా సార్ ఒరే ఏమన్నా నేను ఒరే అలా నీకు మొత్తం రికార్డ్ అయింది మా కాడ సార్ మాట్లాడింది నువ్వు మాట్లాడంతా మొత్తం రికార్డ్ చేసినాము అది బయట పెట్టా తమ్ముడు నువ్వు బయలుదేరు తమ్ముడు నువ్వు బయలుదేరే స్టేషన్ కాడ రా తమ్ముడు ఎవరు సార్ నాకు నోటీస్ ఇవ్వండి సార్ నాకు ఎన్క్వైరీ నువ్వు ఏ ఏరియాలో ఉంటావు ఏ ఏరియాలో ఉంటావు ఏడంటా అడ్రస్ చెప్పు అడ్రస్ వాళ్ళు కనుక్కోండి సార్ ఉన్నారు కదా అడ్రస్ కనుక్కోకుండా పోలీసులు నా మీద కేసు రాసి తీసుకొని ఒకటి సార్ నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను ఒకటి ఏనండి మీరు ఒకసారి ఫోన్ చేయడము అరే తరే అని మాట్లాడము ఏం సార్ ఇది నేను అరే మాట్లాడింది ఏం మాట్లాడింది అరుణ్ కాదు ఆయన
చెప్పేది నువ్వు మాట్లాడింది నేను మాట్లాడింది మొత్తం దీంట్లో రికార్డు ఉన్నాయి. నువ్వు రా సార్తో మాట్లాడుతాం, సార్ వచ్చిన 5 గంటలకు మాట్లాడుకో. నేను వస్తాను సార్, నేను మిమ్మల్ని పిలిపించాను ఎస్పీ ఆఫీస్ దగ్గర, మీరు రండి. వస్తాంలే, ఆడ వచ్చి మాట్లాడదాము. ఎవరికంటే వాళ్ళకి ఫోన్ చేయకండి, ఎవరంటే వాళ్ళ పేర్లు చెప్తే. ఒరే మా తెలిసిన ఇప్పుడు కొట్లాడుకునే వాళ్ళు వచ్చి కంప్లైంట్ రాసి రాసుకుంటాం, అంతేగాని మేము మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్తాం. నువ్వు రా అన్నామంటే నాకు బూతులు వస్తాయి సార్, నేను చెప్తాను. మళ్ళా కూడా చెప్తాను నీకు. నేను ఏమంటా, నీకు అర్థమైందా? ఏమంటున్నావు? ఏమని చెప్పు. నువ్వు రే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చే రా అంటున్నావు. నువ్వు రా అన్నానికి నువ్వు ఎవరయ్యా? నేనేమంటా నీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ రాసిన ఒరే అన్న, నేను ఒరే అని నిన్ను కాదు నిన్ననే. దీంట్లో మొత్తం ఇప్పుడు చెప్తాడా, దీంట్లో రికార్డ్ అయింది, నేను ఏం మాట్లాడింది రికార్డ్ అవుతుంది, నువ్వు మాట్లాడింది రికార్డ్ అవుతుంది. సార్ మాకు కూడా కావాల్సింది అదే. నేను నిన్ను అరే అని తెగినా ముందు నిన్ను ఒరే అనింటే నాది తప్పు, నువ్వు తిట్టింటే నీకు వచ్చాయి. నువ్వు రా సార్ రా స్టేషన్ రా. సరేలేండి సరే. తమ్ముడు నువ్వు బయలుదేరి రా తమ్ముడు, ఒక నిమిషం. నేను రాను సార్, నేను అసలు రాను, నేను ముందుకు వచ్చేవాడిని. నేను ఊర్లో మేమే రావాలి నీ గాడికి అంతే. రాండి మీరు, రాండి ఇక్కడికి రాండి, చూద్దరు పాప అంతా మీడియా వాళ్ళు అంతా వస్తారు. మీరు రాండి, మీ నోటీస్ రాండి, మీ మీడియా వాళ్ళు అందరూ వస్తారు, మా ఇంటి దగ్గరికి వస్తారు, మాట్లాడండి వచ్చి. అన్నయ్య పిలుస్తాం కానీ మీడియా వాళ్ళు వస్తారు, మాట్లాడతారు. దొంగ కేసులు పెట్టుకుని రాష్ట్ర రాజకీయ నాయకులు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ కింద పని చేయండి, జనాల కోసం పని చేయకండి. వాళ్ళు ఎవడో వచ్చి ఊర్లోకి వచ్చి ఎంకరేజ్ చేయకుండా మీరేం పోలీసులయ్యా? ఊర్లోకి రాకుండా మీరు.